హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లవి శివ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మనం మొక్కై వంగనిదే మానై వంగున అనే కథ గురించి తెలుసుకుందాం. ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. చిక్కాపురం అనే ఊరిలో ఒక జంట తమ 10 ఏండ్ల కుమారుడితో కలిసి జీవించేవాళ్ళు. వాళ్ళ కుమారుడు ప్రతిరోజు పాఠశాలకు వెళ్ళేటప్పుడు చిరుతిళ్ళ కోసం డబ్బు అడిగి తీసుకెళ్లేవాడు. తండ్రి మందలించడంతో తండ్రికి తెలియకుండా తల్లి ఎంతో కొంత ఇచ్చి పంపేది. రోజు రోజుకు అతడు డబ్బులు ఇస్తే గానీ స్కూల్కి వెళ్ళనని మారం చేయడంతో విసుగు చెందిన తల్లి డబ్బులు ఇవ్వడం మానేసింది. తర్వాత ఒక రోజు తండ్రి చొక్కా నుండి డబ్బులు తీస్తుండగా తండ్రి గట్టిగా మందలించాడు. అప్పుడు తల్లి వెనకేసుకొని వచ్చింది. ఒక రోజు ఊళ్ళో దుకాణంలో దొంగతనం చేశాడని దుకాణ యజమాని చెప్పడంతో తల్లి మా వాడు అలా చేయడని అతడితో గొడవ పడింది. తల్లి మాటలు విన్న కొడుకు తాను చేసింది తప్పు కాదు అని అనుకునేవాడు. పెరిగి పెద్దవాడైన అతడు జల్సాలకు అలవాటు పడి చిన్న చిన్న దొంగతనాలు చేసేవాడు. ఒకరోజు ఏదో పెద్ద దొంగతనం కేసులో పోలీసులు వచ్చి కుమారుని తీసుకుపోతుంటే లబోదిబోమని బాధపడింది ఆ తల్లి. చిన్న చిన్న దొంగతనాలు చేసినప్పుడు వెనకేసుకొని వచ్చిన తల్లి మొదటిసారి దొంగతనం చేసినప్పుడే గట్టిగా మందలించి ఉంటే సరిపోయేది అని బాధపడింది. ఈ కథ ద్వారా మనకు తెలిసే నీతి ఏంటంటే పిల్లలు తప్పు చేస్తున్నప్పుడు ఆదిలోనే మందలించి మంచి మార్గంలో పెట్టాలి. అందుకే పెద్దలు ఊరికే అన్నారా, మొక్కై వంగనిది మానై వంగున అనేసి. చిన్నగా ఉన్నప్పుడే మనం చెప్పలేదు అంటే వాళ్ళు పెద్దగా అయిన తర్వాత అది తప్పని తెలుసుకోరు. కాబట్టి మన పిల్లలే అయినా మనకెంత ముద్దైనా సరే వాళ్ళు తప్పు చేస్తున్నారు అన్నప్పుడు ఆ తప్పు వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పి ఆ తప్పు ఇంకా రిపీట్ చేయకుండా చేయాలి. అలా చేసినప్పుడే వాళ్ళ ఫ్యూచర్ చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కన్నా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.